ఉన్నారు. వాక్యము ఉందా, లోకము ఉందా, లేదా నీ బంధువులు ఉన్నారా, లేదా మనీ ఉందా? దేవునికి స్తోత్రం. మన హృదయం నిండా ఎవరు ఉండాలంటే యేసు ప్రభువే ఉండాలి. వాక్యమైన యేసుతో మనం నింపబడాలి. మన మాటలన్నీ కూడా ఎలా ఉండాలంటే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క మాటలే బయటకు రావాలి. ఒక రకంగా చెప్పాలంటే వధువుగా సిద్ధపడుతున్నటువంటి మనము యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క రూపములోనికి సమరూపానికి మార్చబడాలి. అంటే మనం వాక్యముతో నింపబడాలి, కడగబడాలి, పొదగబడాలి. దేవునికి స్తోత్రం. ఇది మూడవ కారణం. ఇక్కడ ముగిస్తున్న నాలుగవది. నాలుగు చెప్తానని చెప్పారు కదా. మరి ఒకటి, హత్తుకుని ఉండాలి. రెండు మందిరంలో ఉండాలి. మూడు, వాక్యము కలిగి ఉండాలి. నాలుగవ కారణం, మీకు డౌట్ రావాలి, అదేంటి మాస్టర్ గారు, కర్రలన్నీ కూడా మందిరంలో పెట్టారు కదా, కర్రలన్నీ కూడా వాక్యం ముందే ఉన్నాయి కదా, అదేంటి ఆరోగ్య గారికి అందరికీ తీసుకొచ్చింది? అందుకు రావచ్చు. గమనించాలి. ఇంతమంది వచ్చారు, బాగానే ఉంది. మరి దైవజనులతో సమస్యలు చెప్పుకుంటున్నప్పుడు మనసులో ఏమంటారు? ఒకసారి మనకే నమ్మకం కుదరదు, ఇది జరుగుతుందా అంటే. ఒకసారి ఒక పక్కన దైవజనులు చెప్పినప్పుడు మనం ఏమనుకోవాలంటే ఖచ్చితంగా దేవుడు కార్యం జరిగిస్తారని మనం విశ్వసించాలి. విశ్వసిస్తే కార్యం జరుగుతుంది. చెప్తున్నప్పుడు చెప్పేసిన తర్వాత ఇది జరుగుతుందా అని మనకు నమ్మిక లేకపోతే, విశ్వాసం లేకపోతే ఈ కార్యం జరుగుతుంది. ఈ కర్రలు ఇచ్చినప్పుడు అంటండి, కర్రలు ఇస్తున్నప్పుడంట వాళ్ళందరూ అనుకున్నారంట, మోషే గారు అప్పటికే 80 సంవత్సరాలు వచ్చేసింది, ముసలుడికి శాలరీ ఎక్కువైపోయింది అని వాళ్ళు ఇచ్చారంట. దేవునికి స్తోత్రం. అహరోను గారి కర్ర అలా ఇవ్వాల, ఎందుకంటే ఏర్పాటు చేసుకున్నారు.